హలో, ఎట్లున్నారు? మంచిగా ఉండాలి. మరో వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. ఇంకెక్కడ వచ్చేసి మన వీడియోకి ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, అది నొక్కగానే ఆడనే ఆప్షన్ నొక్కగానే మేము వీడియో పెట్టగానే తొందరగా నోటిఫికేషన్ వస్తుంది. అండ్ ఇక్కడ వచ్చేసి మనం లాగులోకి అయితే వెళ్ళిపోదాం అన్నమాట. ఇక్కడ వచ్చేసి తర్వాత అయితే ఇంకా ఈవినింగ్ అనమాట. నిన్న ఈవినింగ్ వచ్చేసి ఇంకా పిల్లలు అయితే స్కూల్ నుంచి వెళ్ళొచ్చారు. వాళ్ళని అయితే ఫ్రెషప్ చేశాను. మళ్ళీ ఈవినింగ్ ఖచ్చితంగా ఫ్రెషప్ చేయాలి. ఎందుకంటే మొన్న నుండే మధ్యాహ్నం పొద్దున కొద్దిగా చలిగా ఉంటుంది. ఇంకా మధ్యాహ్నం ఇట్లా 10-11 ఇట్లా కాగానే ఇక ఉబ్బరియడం స్టార్ట్ అవుతుంది. మళ్ళీ స్కూళ్ళలో వీళ్ళ స్కూల్లో ఫ్యాన్లు ఏసీ అవన్నీ ఉన్నా కానీ కొద్దిగా ఎందుకంటే కొద్దిగా ఫ్రెషప్ చేస్తే బాగుంటుంది అందుకని చెప్పేసి నేనైతే పిల్లలు ఈవినింగ్ రాగానే వాళ్ళని అయితే ఖచ్చితంగా ఫ్రెషప్ అయితే చేస్తాను. ఇంకా ఫ్రెషప్ చేసినాక వాళ్ళకి చల్లటి కొద్దిగా పొద్దున వెళ్ళేటప్పుడు వేడి నీళ్ళతో చేపిస్తా. వచ్చినాక ఇంకా వాళ్ళకి మళ్ళీ వ్యాన్లో ఇట్లా అందరినీ ఒక్కొక్కరినే పెట్టేస్తారు కదా వ్యాన్లో. మళ్ళీ వ్యాన్లో వస్తారు కదా వీళ్ళు. వ్యాన్లో ఎంతైనా ఉబ్బరిస్తుంది. స్కూల్లో అంటే అంత ఉబ్బరియదు కానీ వ్యాన్లో ఉబ్బరిస్తుంది. అందుకని చెప్పేసి ఫ్రెషప్ చేస్తాను వాళ్ళని. ఫ్రెషప్ చేసినాక ఇంకా పిల్లలైతే ఆడుకోనికి బయటకు అయితే వెళ్ళారు. ఇంకా నేను ఎక్కడ సర్దేసి పెట్టాను అనమాట. సర్దేసి పెట్టినాక ఇది ఎర్లీ మార్నింగ్ అనమాట. నిన్న ఎర్లీ మార్నింగ్, అది మొన్నటి ఈవినింగ్ అనమాట. మొన్నటిది ఈవినింగ్ బ్లాగ్ అనమాట. అదైతే ఫస్ట్ క్లిప్. ఇంక ఇది వచ్చేసి నిన్న మార్నింగ్ అనమాట. నిన్న మార్నింగ్ వచ్చేసి ఇంకా నేనైతే ఫ్రెషప్ అయిపోయాను. ఫ్రెషప్ అయిపోయి ఇంకా పిల్లల కోసం అయితే మళ్ళీ వాటర్ అయితే పెట్టేసాను. వాటర్ పెట్టేసి ఫస్ట్ అయితే నేను ఫ్రెషప్ అయ్యాను. ఫ్రెషప్ అయ్యాక ఇల్లు అయితే చిమ్ముతూ ఉన్నాను. ఇంకా వాళ్ళకి వాటరు పెట్టేసాను. ఇద్దరికి వాటర్ పెట్టేసి ఇంకా ఫస్ట్ అయితే ఇల్లు అయితే చిమ్మేసుకుందామని చెప్పేసి ఇల్లు అయితే చిమ్మేస్తూ ఉన్నాను. ఇంకా పాటలు పొద్దున్నే పాటలు ఇట్లా ఫ్రెషప్ అయ్యి పాటలు పెట్టుకున్నాం అనుకోండి మనసు ఫీలింగ్ బాగుంటుంది. ఇంకా అందుకని చెప్పేసి పాటలు అయితే పెట్టేసి ఇంకా పని అయితే చేసేసుకుంటున్నా. ఇప్పుడు అదే కడాయిలో మనం కొద్దిగా తక్కువగా కప్ అయితే తీసుకున్నాం షుగరు. ఇంక ఇందులో వచ్చేసి దీనిలో వాటర్ అయితే తీసుకోవాలి. ఇన్ని అయితే ఇట్లా మన బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేపుకోవాలండి. ఇలా వేపుకున్నాక తర్వాత షుగర్కు మనం ఇవైతే చక్కెర 1 కప్పు, వాటర్ 1 కప్పు వేసుకొని మంచిగా మరగనివ్వాలి. ఇవైతే మంచిగా మరగనిచ్చి ఒక తీగ పాకం దాకా వచ్చేదాకా చూసుకోవాలి. బురగలు వస్తాయి కదా, ఆ బురగలు వచ్చేదాకా చూసుకోవాలి. ఇప్పుడైతే ఆనకం అయితే పడుతూ ఉన్నాను షుగర్తో. మన బురగలు వచ్చేదాకా పట్టుకోవాలి. తర్వాత కొద్దిగా ఇలాచి అయితే ఫస్ట్ దంచి పెట్టుకోవాలి. ఈ షుగర్ అంతా కరగాలి మంచిగా. మన ఆనకం కొద్దిగా ఇంకాలి. ఇట్లా తీగ పాకం వచ్చినాక ఇట్లా రావాలి. ఇట్లాంటివి ఇట్లా అతుక్కోవాలి. చేతి ఇట్లా అతుక్కుంటే మనకు పానకం వచ్చినట్టు. ఇప్పుడైతే ఆనకం వచ్చేసింది. ఈ బ్రౌన్ కలర్ అయినవి అన్నీ ఇందులో వేసేసుకుందాం. 1 నిమిషం ఆగండి. సిమ్లో పెట్టుకుందాం. సిమ్లో పెట్టేసుకొని ఇవన్నీ వేసేసుకుందాం. మనం ఇలాచి పొడి ఇవ్వండి ఆపు. ఇప్పుడైతే ఇలాచి పొడి అయితే వేస్తూ ఉన్నాను. ఇలాచి పొడి వేసినాక ఇవన్నీ వేసేసుకుందాం. ఇందులో వేసేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఈ కింద వేసినవి పైన వేసినవి కిందికి ఇలా అనుకుంటే మనకు తొందర ఈ సిరప్ అనేది వీటికి పడుతుంది. మంచి అంత సిరప్ అంతా వీటికి పడుతుంది. ఇప్పుడు దీంట్లోకే మనం కొన్ని పాలు అయితే వేసుకోవాలి. సిరప్ అంతా పట్టేసినాక మనం కొన్ని పాలు అయితే వేసుకోవాలి. ఇవి కాగబెట్టిన పాలు ఇవైతే కొన్ని వేసుకోవాలి. కొన్ని వేసేసుకొని సిమ్లో పెట్టుకొని మంచిగా కలుపుతూ ఉండాలి. దీన్ని ఇంక ఇష్టం ఉన్న వాళ్ళు బాదం పప్పు వేసుకోవచ్చు. నేను వేస్తా కానీ స్వీట్ తినదు అన్నమాట. ఇలాగా సపరేట్గా తింటుంది కానీ ఇలా వేస్తే తినదు. అందుకని చెప్పేసి ఇందులో అయితే నేను బాదం పప్పు, జీడిపప్పు అవన్నీ ఏం వేస్తలేను. ఉన్నాయి ఇంట్లో. కాకపోతే
ఇట్లనైతే వేస్తలేను. ఇప్పుడు కొద్దిగా సింపుల్లో పెట్టుకొని ఉడికించుకున్నాం అనుకోండి, మన డబుల్ కా మీట ఇంకా రెడీ అయిపోతుంది అనమాట. ఇప్పుడైతే నేను డబుల్ కా మీట్ అయితే టేస్ట్ చేస్తూ ఉన్నాను ఎలా ఉన్నదో. ఆల్రెడీ మన పిల్లలు ఇప్పుడు స్కూల్ నుంచి అలా చెల్లు వాళ్ళకి వేసి ఇచ్చాను. ఎలా ఉంది అంటే మనకి ఇది ఇందులో కొద్దిగా సేపు ఉండాలన్నమాట. ఒక 20 నిమిషాలైనా అర్ధగంట అయినా మనం అలాగ వదిలేయాలి దాన్ని. తర్వాత ఇంకా పిల్లలు వచ్చేసినాక పిల్లలకైతే పెట్టేసిన. ఇంకా టేస్ట్ ఎలా ఉందో నేనైతే చూస్తాను. ఇంక ఇప్పుడు మన డబుల్ కా మీట్ అయితే మొత్తానికి అయితే రెడీ అయిపోయింది అనమాట. టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తా. అబ్బా అసలు మనకు పెళ్ళిళ్ళకి వెళ్ళినప్పుడు మనకు స్వీట్ పెడతారు ఫంక్షన్లలో, చూసారు ఎక్కడన్నా? నేనైతే చాలా టైమ్స్ అయితే చూసాను. ఇది ఎక్కువ ఫంక్షన్ హాల్లో పెడతారు. మేము పెళ్ళిళ్ళకి వెళ్ళినప్పుడు చూస్తాం అనమాట. అండ్ ఇక్కడ సిటీలో పెడతారు, ఊర్లలో అంటే ఏమో డౌటే. సిటీలో అయితే ఖచ్చితంగా పెడతారు. స్వీట్ అయితే అసలు ఏమని ఉన్నదండి, సూపర్ అంటే సూపర్ ఉంది. నోట్లో వేస్తే ఎట్లా మెల్ట్ అయిపోతుంది. మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఇంట్లో ట్రై చేసుకుని మీ పిల్లలు కూడా చాలా నచ్చుతుంది. స్వీట్కి అయితే వేసానండి, టేస్ట్ ఎలా ఉందో చెప్తుంది. తినేసే తొందరగా ఎప్పు. నోట్లో వేస్తే మెల్ట్ అయిపోతుంది కదా మొత్తం. మస్తుంది. బాగుందా? సూపర్. ఓకే బాయ్ చెప్పిగా. మీరు కూడా ఇంట్లో ట్రై చేసుకొని మీ పిల్లలకైతే చాలా బాగా నచ్చుతుంది ఈ స్వీట్ అయితే. నోట్లు అయితే మొత్తం మెల్ట్ అయిపోతుంది. నాకైతే చాలా బాగా నచ్చిందండి. అండ్ మీకు కూడా నచ్చాలంటే మీరు ఇంట్లో ట్రై చేసుకోండి, ఓకేనా? ఇంకా మంచి మంచి స్వీట్లు ఏమన్నా కావాలంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను చేసేది తప్పగా చూపెడతాను మీకైతే. అబ్బా నా స్వీట్ అయితే నాకు సూపర్ అంటే సూపర్ ఉంది. ఈ వీడియో ఈ రోజుకి ఇంతేనండి. రేపు సరిగ్గా మళ్ళీ కలుసుకుందాం. బాయ్.